రావడం అసలు ఏమనకపోయినా గొడవ పెట్టుకుని వదిలేయాలి, నా థాట్ అదే. అసలు అమ్మ వదలలేదు ఆయన అసలు. ఇక చూసి 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 వన్స్ అపాన్ అ టైం ఇంకా నాకు ఇంకా వద్దంటే వద్దు వెళ్ళిపో అన్నాను. డైరెక్ట్ గా వెళ్ళి ఫోన్ పగలు కొట్టేసి రూమ్ లో ఇక దాటిగా డ్రింక్ చేయడము, అసలు 2 days తినకుండా అలాగే బ్లాక్ చేయడము. నేను వేరే నెంబర్ నుంచి ఈయన ఫోన్ పగిలిపోయింది కాబట్టి వేరే ఫోన్ లో వేసుకుని వాళ్ళ తమ్ముడు ఫోన్ కూడా పగలు కొట్టేశాడు నేను ఎత్తట్లేదని. వాళ్ళ బ్రదర్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 6:30కి 3 days తర్వాత మా అన్నయ్య ఒకే రూమ్ లో ఉండి నరసింహలో రమ్యకృష్ణ లాగా ఒకే రూమ్ లో ఉండి ఎవరిని చూడకుండాడుతుందంట. అసలు తినట్లేదు తాగట్లేదు, ఆ పొగలు ఆ డ్రింక్ బాటిల్ పగల కొట్టుకుని మొత్తం ఒక సినిమా చేశాడు ఆయన. మేనా బాజు పెంగులు పగల కొట్టినట్టు మొత్తం చేసి అబ్బాయి 6ంటికి వచ్చేసాడు ఉదయం. ఎవరా కాలింగ్ బిల్లు కొడుతున్నారంటే నువ్వు ఉన్నావు ఆ రోజు, మా అబ్బాయి కూడా ఉన్నాడు నాకు గుర్తులేదు. నేనే లెగిసి ఏంటి మీ గోల్ ఏంటి మీరేంటి అని అంటే లేదు ఇలా జరుగుతుంది ప్లీజ్ అంటే అప్పుడు పిలిచాను. పిలిస్తే వచ్చాడు. మంచిగా మన మీద ప్రేమతో ఎలా ఉంటది బాధ దుఃఖం అన్ని కలుపుకుని వచ్చి ప్లీజ్ అది ఇది అని మాట్లాడితే లేదబ్బా మా లైఫ్ ఇది, మేము ఇలా ఉంటాం, ఈ రోజు ఒకలా ఉండొచ్చు, ఈ రోజు నువ్వు కంటికి చూసావో మనసుకు చూసావో ఫ్రెండ్లీగా కొన్నాళ్ళు కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. ఇంకా అలా 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 ఓకే అన్నాడు. తర్వాత ఆయన చూసే విధానం నాకు తెలుసు కదా, ఇంకా ఈ నెల కాదని చెప్పి నన్ను బయటికి తీసుకెళ్ళు, నన్ను షాపింగ్కి తీసుకెళ్ళు, నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి ఆయన బిల్లు కట్టించడం. 35,000 బిల్లు కట్టారంటే అర్థం చేసుకోవాలి. 35,000 బిల్లు కట్టించారు మీరు ఎక్కడికి? షాపింగ్ కి లేకుంటే తినడానికి? తినడానికి అండ్ అంటే ఫ్రెండ్స్, ఎందుకంటే 35,000 అంటే అందుకే అవుతాయి. ఒక పబ్ తీసుకెళ్లారు. ఆ పబ్ లో కూడా నేను ఒక ట్విస్ట్ ఏమి ఇచ్చానంటే ట్రాన్స్ ని అలౌ చేయడు కాబట్టి నువ్వు ట్రాన్స్ ని అలౌ చేసేలా చెయ్యాలి, మేము రావాలి అంటే ఈయన కొంచెం గ్రిప్ ఉంటది కాబట్టి ఆ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి మమ్మల్ని తీసుకెళ్ళి అమ్మో అంత చేశాడు. ఇక నచ్చింది నాకు ఆయన ఇది. మీరు ఆయన టెస్ట్ చేసిరా? చాలా. ఓకే, నేను చాలా మందిని చూసున్నాను అప్పటికి ఉన్నది. కాకపోతే ఏంటంటే ఉంటది కదా సస్పెన్స్, చాలా మంది వీళ్ళ దాంట్లో జరుగుతాయి కాబట్టి వాళ్ళ బ్రదర్ క్లారిటీ రావాలి. ఈయన రాలేదు మళ్ళీ అప్పుడు, ఈయన ఓన్లీ తర్వాత కొంచెం ఒక 10-15 minutes వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ బ్రదరే మొత్తము కార్డు ఇచ్చేసారు. నేను అది వీకెండ్ కదా కొంచెం బిజీ ఉంటాను కాబట్టి తోడు నువ్వు ఉండరా ఏమైనా ఉంటే పక్కన కాల్ చేయి అని చెప్పాను. ఒక గంటన్నర తర్వాత మళ్ళీ వెళ్ళి ఒకసారి వెళ్ళి చూసుకొని ఓకేనా ఓకే 15 minutes ఉన్నారు వెళ్ళిపోయారు. ఇంకా అలా కంటిన్యూ అవ్వగా నా బర్త్డే వచ్చింది. నా బర్త్డే వచ్చినప్పుడు ఇంకా మా ఇంటికి తీసుకెళ్ళాను ఒకసారి. మా అమ్మగారు అలా అంత పట్టించుకోలేదు కానీ కొంచెం బాగానే మాట్లాడారు, బాగానే హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఎవరు అంటే ఇట్లా అని చెప్పాను. చెప్తే అవునా సరే అది ఇదని మాట్లాడారు. ఇంకా నా పని చూసుకుని వచ్చేసా. ఈయన బర్త్డేకి గిఫ్ట్ కొన్నారు నాకు అప్పుడే. ఇప్పుడు ఇంటి కోసమనే కొన్ని బయట ఉన్నాయని చెప్పా కదా, అందులో ఉంది అది. నక్లీస్ తీసుకున్నారు నాకు, నక్లీస్ తీసుకున్నారు. పార్టీకి చాలా బాగా గ్రాండ్ గా చేశారు. అప్పుడు 3 లక్షలు ఎగిరిపోయినాయి ఆయనకి. అప్పుడు నచ్చిర్రా? డబ్బు కోసం కాదు, అంటే ఖర్చు పెట్టగా అయినా కూడా నన్ను వదిలేస్తాడా, ఈయనకున్న ప్రేమ వదిలేసుకుంటా. ఇప్పుడు ఒక టెస్ట్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి పదే నాకు అది ఖర్చు పెట్టి ఇది ఖర్చు పెట్టి అంటే అది ట్రూ లవ్ కాదనుకుని వదిలేస్తారు కదా, అట్లా కాదనుకుంటారేమో అనుకున్నాను. బట్ ఆయనకి తెలుసు నేను ప్రేమ. ఒకవేళ నిజంగా కాదని అనుకున్నుంటే మీరు ఏం చేస్తుండే? మీకు అప్పుడు లవ్ పెరుగుతుండే, స్టార్ట్ అవుతుండే? అలా ఏం లేదు, నేను అప్పటికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నానండి. నేను నా ఫ్రెండ్స్ దగ్గర చూసి ఉన్నాను, నేను చాలా స్ట్రాంగ్. నేను అసలు నాకు అది కావాలి అంటే అది కావాలి, అది వద్దు అంటే వద్దు. నేను అది కష్టపడాలి అంటే కష్టపడతా. మరి ఆయన గురించి కష్టపడ్డారా లేదా మీరు? నేను ఎప్పుడు ఆయన కోసం అయితే కష్టపడలేదు, ఆయనే నా కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆయనకి ఎన్ని బాధలున్నా నన్ను బాగా చూసుకుంటాడు, నన్ను నొప్పించరు. నేను అది కావాలంటే అది కావాలి. అయితే మీకు నచ్చింది కదా, నచ్చినాక ఇంత సతాయిస్తుంటే మీరు ఎందుకు ఈ వెంటనే ఎందుకు పడ్డారు? నాకు కంప్లీట్ గా ఇంకా కనెక్ట్ అయిపోయింది ఇంకా హార్ట్ కి. సో లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలి, ఎన్ని ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి. అంటే నాకు ఇష్టం ఉంది కానీ నేను ఆయనకి వేరే పెళ్లి చేయాలి ఆ థాట్ లో ఉంది. నేను ఆ థాట్ లోనే ఉండేదని, నా థాట్ వద్దు, నేను నీతోనే ఎందుకు మళ్ళీ పిల్లల ఎక్స్పెక్టేషన్ ఉంటది కదా మీ మమ్మీ డాడీకి, పిల్లలు అది ఇది మనవలు మనవరాలు అని చెప్పి. నేను ఈయన వచ్చేసరికి మరి నాకు ఇష్టం లేకపోతే నేను రెడీ అయ్యి ఎందుకు కూర్చుంటాను? చక్క చీర కట్టుకుని రెడీ అయ్యి జడేసుకుని
కూర్చుని ఎందుకుంటాను, అవన్నీ ఆయన అబ్జర్వ్ చేశారు. సరే పెళ్ళైన తర్వాత మీరు అనడం జరిగిందా ఇంకో పెళ్లి చేసుకొని అన్నాను. అన్నారా మీరు? ఓకే. చెప్తేనే ఒక పెద్ద ఇన్సిడెంట్ కూడా అయింది. ఏమైంది? అమ్మో, అసలు చెప్పలేము. అది చెప్పాలైతే కోర్స్ వేసుకోవడము, నాకు ఇంకొద్దని ఫ్యామిలీతో అసలు మాట్లాడలేదు. పెద్ద గొడవ అది. ఇంకా ఇక్కడ ఇంత పెద్ద ఒక కోల్ ఉండి తాగేశాడు. ఫస్ట్ హార్పిక్ తాగేశారు. తాగేసి ఇంత పెద్ద కోలు, నన్ను ఎంత పెళ్లి చేసుకోమంటున్నావా, నలుగురిలో నిన్ను ఇలా చేసుకుంటేనే ఇలా పెట్టేసుకున్నాడు. ఆ మచ్చ ఇక్కడ ఇలా పడిపోయింది. దేనితోటి? కోలు ఉంటది కదా, బొగ్గు. ఓకే. అది కాల్చిన దాన్ని తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాడు. ఓకే. అట్లా అమ్మో, అప్పటి నుంచి ఇంకా కెలకది, ఇంకా వద్దు అమ్మో ఆ రచ్చ. నేనేదో సరదాగా అన్నా, నువ్వు ఎందుకు అంతే అట్లా కవర్ చేసింది. అంటే హార్పిక్ తాగాక నాకు భయం వేసింది. మాకు తెలిసిన డాక్టర్ని పిలిచి వామిటింగ్ చేయించేసి తన థాట్ ఏంటంటే, ఎందుకు లైఫ్ ఇది వేరే కోవలోకి వెళ్ళిపోతుంది, పిల్లలు ఉండరు, మళ్ళీ మీ ఫ్యామిలీ బాధపడుతుంది నా వల్ల అని చెప్పేసి, నా వల్ల బాధపడకూడదు, నువ్వు హ్యాపీగా ఉండాలని ఆ థాట్ లో ఉండేది అప్పుడు. సో ఇప్పుడు నన్ను వదిలి ఉండలేదు. బేసికల్లీ ఏంటంటే నాకు ఏమనిపించిందంటే, వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మేము ఇలా మారిపోయాక మా ఫ్యామిలీ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ని చంపేసుకున్నట్టే. వాళ్ళ ఫ్యామిలీ, తను అబ్బాయి, తనకు ఒక అమ్మాయి కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, మా వంశం పెరగాలి అనే థాట్ లో వాళ్ళు ఉంటారు. ఒక ఎనిమిగా నేను అయిపోవడం నాకు ఇష్టం లేదు. మేము ఎంతసేపు సాక్రిఫైస్ చేస్తూనే ఉంటాం. మా లైఫ్ చూడడానికి చక్కగా రెడీ అవుతాం, బంగారం పెట్టుకున్నా దాని వెనకాల ఎన్నో నిద్రలేని. సరే, ఇప్పుడు సాక్రిఫైస్ మీరు చేసిరా, రాజుగారు చేసిరా? నాకై తెలిసినంత వరకు సాక్రిఫైస్ చేయలేదు. ఇష్టం వేరు, సాక్రిఫైస్ వేరు, లవ్ వేరు. ఆయన లవ్ తో కూడి నాకు లైఫ్ కావాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు ఒక అమ్మాయిని, పిల్లలు పుట్టకపోతే కాదు, మీరు రాజుగారు సాక్రిఫైస్ చేస్తారని చెప్పొచ్చు కదా. మీరు చేయలేదు. ఎందుకు సాక్రిఫైస్? ఎందుకు చేయలేదు? ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది మీకు. లేదే, సాక్రిఫైస్ చేస్తే అది వేరే ఉంటది. ఓకే. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇప్పుడు మా ఫ్యామిలీని చూసుకోవాలి. నార్మల్ గా అబ్బాయిగా ఉండి అమ్మాయిగా మారినందుకు నేను మా అక్క వాళ్ళ పిల్లల్ని అలాగే చూసుకోవాలి, ఈయన కూడా అలా చూసుకోవాలి. ఇది సాక్రిఫైస్ అనుకునే బదులు ఒక లవ్ కమ్ బాండింగ్ అని అనుకోవాలి. సాక్రిఫైస్ చేసామంటే అది ప్రేమే కాదు. ఓకే. అది దెప్పు పడడం. నేను నా దృష్టిలో. ఓకే. నువ్వు ఇష్టంతో చేసుకున్నదాన్ని సాక్రిఫైస్ అని ఎలా అంటావు? లవ్ అనాలి దాన్ని. ఓకే. అది ప్యూర్ హార్టెడ్. కొద్దిసేపు కూడా అవును రాజుగారు గ్రేట్ అని మాత్రం చెప్పట్లే కదా మీరు. ఆయన లేకపోతే నేను లేను. నా పేరులో ఆయన పేరు ఉంది, మేమిద్దరం సమానం. ఓకే. సో మా ఇద్దరిని ఈక్వల్ గానే చూడాలని నేను అనుకుంటా. ఆయన ఎక్కడ కానీ మేము మా వ్యూవర్స్ కి మాత్రం రాజుగారి గ్రేట్ అంట నేనైతే. షూర్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ. ఫీల్ అవుతున్నారా మీరు? నేను ఫీల్ అవను. ఓకే. నాకు లైఫ్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈయన్ని నన్ను చూసి మరికొంతమంది కూడా బయటకు రావడం జరిగింది. అవును, చాలా మంది పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఉండడం ఉండకపోవడం అది వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. పెళ్ళైన తర్వాత ఏమైనా గొడవలేనియా ఎప్పుడైనా? అంటే ఎలా అంటే కొట్టుకోవడం ఇంట్లో? అమ్మో, నన్ను ఎప్పుడు అసలు ఒంటి మీద ఒక దెబ్బ వేయ. మీరు కొడతారా? చిచ్చి.